అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అయితే మనం వదిలిపెట్టేది లేదు. బీఆర్ఎస్ కార్యకర్తల్ని కూడా అక్కడక్కడ ఇబ్బంది పెడుతున్నారు. నేను పోలీస్ అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ మా తుంగతుర్తిలో మా మాజీ ఎమ్మెల్యే మీద, మా కార్యకర్తల మీద దాడి చేయించింది. మా ధర్నాను భగ్నం చేసే ప్రయత్నం చేసింది. మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతుంది. ఏం రేవంత్ రెడ్డి సర్కార్ పర్మనెంట్ అనుకుంటురా? బిడ్డ అందరి వివరాలు రాసి పెడుతున్నాం. మా వాళ్ళని ఎక్కడ మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదు, జాగ్రత్త అని చెప్పి నేను పోలీస్ అధికారులను హెచ్చరిస్తా ఉన్నా. ధర్మం ప్రకారం, చట్టం ప్రకారం నడవండి. కానీ ఈ అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తి అక్రమంగా మా కార్యకర్తలు తెరువు వస్తే ఖబర్దారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే జనగాంలో ఎన్నిసార్లు కొట్టాలి మనం తెలంగాణ ఉద్యమంలో ఇదే జనగాం చౌరస్తాలో చాలా సార్లు అరెస్ట్ అయ్యాడు. దాన్ని తీసుకుపోయి బచ్చన్నపేట పోలీస్ స్టేషన్లో పెట్టారు. మీరందరూ ఉరికొచ్చింది అడిగి ఆ రోజు. కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత అణచివేత చూడలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ రకంగా అణచివేస్తున్నారు. రుణమాఫీ కాలేదని అడగడం కూడా నేరమేనట. రుణమాఫీ కోసం ధర్నాకు పోతామంటే రైతులకు నోటీసులు ఇస్తారట. రుణమాఫీకి పోయే రైతులను అడ్డంగా నిలబడి మీరు ధర్నాకు పోవద్దని పోలీసు వాళ్ళే ఆపుతారట. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిందేమో ప్రజాపాలన, చెప్పిందేమో ఇందిరమ్మ రాజ్యం. మరి ప్రజాపాలనలో నిరసన చెప్పే హక్కు ఉండదా? నువ్వు చేసిన మోసాన్ని ప్రశ్నించే హక్కు ఉండదా? నీ దగాకోరు తరాన్ని ఎండగట్టే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉండదా అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఇలా ఒకటి ప్రజలకు అర్థమవుతుంది. మాటలు మాత్రమే ఉన్నాయి తప్ప చేతల్లో కాంగ్రెస్ పార్టీ ఇలా మోసం చేసిందని ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆ రోజు మనం ఎల్ఆర్ఎస్ తెస్తే ఎల్ఆర్ఎస్ వద్దు అన్నారు. అబ్బా ఎల్ఆర్ఎస్ పెట్టి రైతుల దగ్గర, ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా అన్నారు. ఇప్పుడు ఏమంటుండు ముఖ్యమంత్రి? ఎల్ఆర్ఎస్ జల్లి కట్టుంది. 3 నెలల పైసలు వసూలు చేయండి. 10,000 కోట్లు ప్రజల దగ్గర రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు చేయమంటుండ్రు రేవంత్ రెడ్డి. అపోజిషన్ లో ఉంటే ఎల్ఆర్ఎస్ వద్దని వీళ్ళే హైకోర్టులో కేసు వేసింది. గద్దెనెక్కగానే ఎల్ఆర్ఎస్ పైసలు వసూలు చేయండి అంటున్నారు. మా అక్క వాళ్ళకి తెలిసి అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు వీళ్ళే. అప్పుడు ఏమో కోట్ల కేసులు వేసింది. ఇప్పుడేమో 10,000 కోట్లు జల్లి వసూలు చేయండి అంటున్నారు. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. ఈ రకంగా ఏం జరుగుతుందో మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కార్యకర్తలతో కూడా మనం ఒక్కటే, గ్రామాన టామ్ చేయండి. ఇంటింటికి పోయి రుణమాఫీ కాని వాళ్ళ వివరాలు సేకరించండి. ఆ వివరాలు పల్లా రాజేశ్వరన్నకి ఇవ్వండి. మేమందరం కలిసి చీఫ్ సెక్రటరీకి ఇచ్చి ప్రభుత్వం మెడలు వంచి రుణమాఫీ అయ్యేదాకా మీ పక్షాన పోరాడతాం. పెద్దరామన్ చెర్ల గ్రామంలో రుణమాఫీ కాని రైతులు 99 మంది రైతులకు కాలేదు అని మా కార్యకర్త ఈ వివరాలు తీసుకొచ్చింది. ఈ 99 కాదు, ఇంకా 30 ఉన్నాయి అంటుంది. సో ఈ రకంగా అన్ని గ్రామాల్లో మీరు తీసుకురండి. ఈ అసెంబ్లీని స్తంభింపజేస్తాం. ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం. ఖచ్చితంగా రుణమాఫీ జరిగేటట్టుగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంది. ఇంకో మోసం జరిగింది, మీరు గమనించిందో లేదు. జరగాల్సింది 42 లక్షలు, జరిగింది 20 లక్షలు. ఆ 20 లక్షలు కూడా ఏం చేసిరు? డిసెంబర్ 7వ తారీఖు దాకానే మిత్తి కట్టిరు. నువ్వు డిసెంబర్ 7 నాడు ఇస్తాను మోసం చేసి, నువ్వు ఆగస్టులో ఇచ్చి 8 నెలల మిత్తి రైతులకు కట్టమంటున్నారు. 8 నెలల రైతులు మిత్తి కడితేనే బ్యాంకు వాళ్ళు క్రాప్ లోన్ రెన్యువల్ చేసి మళ్ళీ కొత్తగా పైసలు ఇస్తారు. మోసం రేవంత్ రెడ్డి, పాపం కాంగ్రెస్ పార్టీ. మరి రైతులు ఎందుకు వడ్డీ కట్టాలి అంటున్నా నేను. రైతులు ఎందుకు మిత్తి కట్టాలి అని అంటున్నా. ఇది పూర్తి రుణమాఫీ అవుతుందా? పాక్షికం అవుతుంది. మీ వడ్డీ రైతులతో కట్టిస్తే అది పూర్తి రుణమాఫీ కాదు, అది పాక్షిక మాఫీ అవుతుంది. నీది కదా తప్పు. 9 తారీఖు చేస్తాని చేయకుండా ఆగస్టులో చేయడం, ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం, రేవంత్ రెడ్డి చేసిన తప్పు. దానికి రైతులకు ఎందుకు శిక్ష అని నేను అడుగుతా ఉన్నా. ఆ వడ్డీ కూడా
కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కట్టే విధంగా కూడా మన ఒత్తిడి పెంచాలి, రైతుల్లో చర్చ పెట్టాలని చెప్పి తెలియజేస్తూ హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.